కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలో చేసినటువంటి వ్యాఖ్యలు, భారతదేశ అంతర్గత విషయాలు, ఇవన్నీ మీద ఆయన చేసినటువంటి జరిగిన తీరు, ఎలక్షన్ కమిషన్ మీద చేసిన కామెంట్స్, డెమోక్రటిక్ వాల్యూస్ లేవని, నియంతృత్వం అని చెప్పి ప్రధానమంత్రి పైన, ఇక్కడ గవర్నెన్స్ పైన తను కేవలం ఈర్ష్య అసూయలతో తను దిగజారిపోయి భారతదేశం యొక్క ప్రతిష్ఠ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అనేక దేశాలు వారి నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని గ్లోబల్ లీడర్గా ఎదిగినటువంటి తరుణంలో భారతదేశం ఆర్థికంగా 5వ బలమైన శక్తిగా రూపొందిన ఈ తరుణంలో అనేక ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చిన ఈ తరుణంలో కేవలం ఈర్ష్య అసూయతో ప్రధానమంత్రి తను కాలేదని, మరి అదేవిధంగా రిజర్వేషన్స్ సమయాన్ని చూసి మేము ఎత్తేస్తామని ఆయన యొక్క మైండ్ సెట్టే చెప్పగానే చెప్తుంది. ఇది చాలా తీవ్రమైన విషయంగా భావించి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హాజ్ ఇన్సల్టెడ్, అంటే ఆయన అవమానపరిచిండు ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను, అణగారిన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్స్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ప్రకారం మరి క్రియేట్ చేసినటువంటి రిజర్వేషన్స్ పైన కామెంట్ చేస్తే వారి యొక్క సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలుస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సగటు భారతీయులు ఎవరు కూడా ఇలాంటి యొక్క స్టేట్మెంట్లు, ఇది కుట్రపూరితంగా, రాజకీయ కుట్రపూరితంగా, సంకుచిత మనస్తత్వంతో, రాజకీయ దురుద్దేశంతో దేశహితంగా మాట్లాడాలి. ఎవరు పోయినా భారతదేశాన్ని హిమాలయాలు దాటిపోయిన తర్వాత ఆ దేశభక్తిని చూపించకుండా తనకు ఏదో నష్టం జరిగిపోయిందని మొత్తం ఈర్ష్యంతా తన స్టేట్మెంట్లో చూపించి, మరి చాలామంది విదేశీ శక్తులు ఎవరైతే భారతదేశ ప్రతిష్టని ఇవాళ దిగజార్తాలను చూస్తున్నారో ఆ శక్తులకి బలం చేకూర్చేటట్టు రాహుల్ గాంధీ వారు మాట్లాడటం దీన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తున్నాం.